కృష్ణుడు ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషలైజేషన్? మన కాలానికి ఆయన ఎందుకు అవసరం? కృష్ణుడు అనేది సాధారణ పురాణ పాత్ర కాదు. ఆయన అసమానుడు, అప్రతిహతుడు. మనిషి ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా ఇంకా కృష్ణుడి ఎత్తుకు చేరలేదు. గతంలో పుట్టిన కృష్ణుడు భవిష్యత్తుకు చెందినవాడే. కృష్ణుడు వేల ఏళ్ల క్రితమే ప్రత్యక్షమైన ఆయన ఆలోచనలు, ఆయన జీవన శైలి ఇంకా భవిష్యత్తు మనిషే పూర్తిగా అర్థం చేసుకోగలడు. మనిషి ఇంకా ఆ స్థాయి చైతన్యానికి ఎదగలేదు. కృష్ణుడి గొప్పతనం ధర్మ మతాల్లో అత్యున్నత స్థాయి. కానీ నవ్వుతూ నృత్యం చేస్తూ ఇప్పటి వరకు ప్రపంచ మతాల్లో ధ్యాని అంటే బాధలో మునిగిపోయిన వ్యక్తి, విరక్తుడు అంటే జీవితాన్ని దూరం చేసుకున్నవాడు. కానీ కృష్ణుడు మాత్రం నవ్వుతాడు, పాడతాడు, నృత్యం చేస్తాడు, జీవితం మొత్తాన్ని అవును అని అంగీకరిస్తాడు. ఇది ఆయనని ప్రత్యేకుణ్ణి చేసింది. ఇతర మతాలు జీవనాన్ని నిరాకరించాయి, కృష్ణుడు మాత్రం సంపూర్ణంగా అంగీకరించాడు. ప్రపంచంలోని పాత మతాలన్నీ ఒక విధంగా జీవన నిరాకరణ వైపు సాగాయి. జీవితం బాధ, దాని నుండి తప్పుకోవాలి, స్వర్గం పరమపదమే లక్ష్యం అని చెప్పేశారు. బుద్ధుడు, మహావీరుడు కూడా ఈ జీవితాన్ని అధిగమించాల్సిన నదిగా చూశారు. యేసు చిత్రంలోని బాధ ప్రధానంగా కనిపిస్తుంది. కానీ కృష్ణుడి వద్ద జీవితం రెండు ముక్కలుగా విడిపోయి ఉండదు. అతడు సరదాను కూడా అంగీకరిస్తాడు, యుద్ధాన్ని కూడా అంగీకరిస్తాడు, అతడు ప్రేమని కూడా అంగీకరిస్తాడు, బాధ్యతను కూడా అంగీకరిస్తాడు. జీవితం మొత్తాన్ని దాని పూర్తి వర్ణాలతో అంగీకరించిన ఏకైక వ్యక్తి కృష్ణుడు. అందుకే ఆయనను పూర్ణ అవతారుడు అంటారు, ఏ కంప్లీట్ మ్యాన్.